మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పాకిస్తాన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. భారత్ తో కయ్యానికి కాలు దువ్వుతున్న పాకిస్తాన్ ను ప్రపంచ పటం నుంచి తొలగించాలని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ సైనికులకు సంఘీభావం తెలిపే కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారంలోని మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠంలో భారత సైన్యానికి మద్దతుగా ఆపరేషన్ సింధూర్ పేరిట సంఘీభావ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రులు హరీష్ రావు, మల్లారెడ్డితో పాటు స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానంద, విద్యార్థులు, బీఆర్ఎస్ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడుతూ, పాకిస్తాన్ తో మనం ఇప్పటికీ బాధలు పడుతూనే ఉన్నామని, వాళ్లు ఉగ్రవాదులను పోషిస్తున్నారని మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి, మోదీజీ పాకిస్తాన్ ను లేపేయండి, పాకిస్తాన్ ను ముక్కలు ముక్కలు చేసి ప్రపంచ మ్యాప్ లో లేకుండా చేయండి. మనకు స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు అయింది, కానీ అదే పాక్ తో ఎప్పటికీ ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. అయితే పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎలాంటి త్యాగానికైనా సిద్ధంగా ఉండాలని ప్రజలకు మల్లారెడ్డి పిలుపునిచ్చారు. మనం సరిహద్దుల్లో పోరాటం చేయలేకపోవచ్చు, కానీ మన సైనికుల కోసం కనీసం రక్తదానం చేయడానికైనా సిద్ధంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న హరీష్ రావు, మల్లారెడ్డి, వివేకానంద త్రివర్ణ పతాకాలను చేతబట్టి సైన్యానికి మద్దతుగా నినాదాలు చేశారు. భౌగోళికంగా మన భూమిని కాపాడమే కాదు, భారతదేశ వారసత్వాన్ని కాపాడుతున్నారు, భారత సంస్కృతిని కాపాడుతున్నారు, భారతదేశ భవిష్యత్తును నిలబెట్టడం కోసం తమ ప్రాణాలు లెక్క చేయకుండా ఈ రోజు సైనికులు పోరాటం చేస్తా ఉన్నారు. ఇలా సైనికులకు మనందరం కూడా సంఘీభావం తెలియజేయాల్సిన బాధ్యత ఈ దేశ ప్రజలందరి మీద కూడా ఉంది. ముఖ్యంగా పాకిస్తాన్ మరి మన దేశం నుంచి విడిపోయినప్పటి నుంచి కూడా మన దేశాన్ని ఇబ్బంది పెట్టాలని ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ అనేక సందర్భాల్లో మన దేశాన్ని రకరకాలుగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేసింది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు వచ్చి దాడి చేశారు. ఆ ఉగ్రవాదులను పట్టుకొని ప్రపంచం ముందు ఇది పాకిస్తాన్ పంపిన ఉగ్రవాదులని ప్రపంచం ముందు నిలబెట్టిన ఘనత మన భారతదేశాన్ని. చివరికి మన భారత పార్లమెంట్ మీద కూడా మరి దాడి చేయడానికి దాని వెనుక ఉన్నది కూడా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులే. ఈ ఉగ్రవాదులు మనందరం కూడా చూసాం. వరల్డ్ ట్రేడ్ సెంటర్ యుఎస్ మీద కూడా దాడి చేసిన బిన్ లాడెన్ కూడా ఆ పాకిస్తాన్ నుంచే మరి ఎటువంటి కార్యక్రమాలకు పాల్పడ్డాడు. అంటే ఇలా ప్రపంచంలో అస్థిరత సృష్టించడానికైనా, భారతదేశంలో అస్థిరత సృష్టించడానికైనా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులే. ఇక దేనికైనా సహనానికి, ఓపికకు ఒక హద్దు ఉంటది. చాలా సంవత్సరాలు చూసాం. మొన్న పహల్గామ్ లో 26 మంది అమాయకుల మీద విచ్చలవిడిగా దాడి చేసి చంపడం ఈ దేశ ప్రజల మనసు కలిసివేసింది. అంతేకాకుండా వాళ్ళు మతం పేరిట ప్రజల్ని అడుగుతూ చంపడం అనేది ఈ దేశ ప్రజల మనసును కలిసివేసింది. అందుకే ఈరోజు భారతదేశం ఆ ఉగ్రవాదులను తుదముట్టించడానికి శాశ్వతంగా ఈ పాకిస్తాన్ నుంచి భారతదేశం మీద జరుగుతున్న దాడిని ఒక పరిష్కారం చూపడం కోసం ఇవాళ ఉగ్రవాదుల మీద భారతదేశం దాడి చేస్తూ వచ్చింది. కానీ ఇలా పాకిస్తాన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా మన భారత సైన్యం అద్భుతంగా పోరాటం చేస్తూ పాక్ యొక్క కుట్రలను ఎప్పటికప్పుడు కూడా వాటిని ఛేదిస్తూ ఇలా ఉక్కిరి బిక్కిరి చేస్తా ఉంది పాకిస్తాన్. మరి ఇటువంటి సమయంలో మనం కూడా త్యాగాల కోసం ఈ దేశంలో ప్రతి యువతి యువకుడు సిద్ధంగా ఉండాలని చెప్పి కూడా నేను పిలుపునిస్తా ఉన్నాను. ఒకవేళ సైనికుల కోసం ఏదైనా సపోర్ట్ అవసరం ఉంటే యంగ్ డాక్టర్స్ గా మా మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ కూడా ముందుండి అన్ని రకాల వైద్యాన్ని అందించడానికి కూడా సంసిద్ధంగా ఉండాలని చెప్పి కూడా నేను పిలుపునిస్తా ఉన్నా. మరి మనందరం, నేను గాని, మల్లారెడ్డి గాని, మా వివేక్ గౌడ్ గారు మొట్టమొదటి రక్తదానంలో ఉండి ముందుండి అవసరమైన రక్తాన్ని కూడా ఈ సైనికుల కోసం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు సిద్ధంగా ఉన్నారా అని అడుగుతా ఉన్నా. ఆర్ యు రెడీ? ఆల్ ఆఫ్ యు. ఎందుకంటే మనం అక్కడ పోయి ఆ సైనికులకు అవసరమైనటువంటి రక్తదానాన్ని గాని, ఆ సైనికులకు అవసరమైన వైద్యాన్ని గాని, ఆ సైనిక కుటుంబాలను కంటికి రెప్పలాగా కాపాడుకునే బాధ్యత ఈ దేశ ప్రజలది అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ముఖ్యంగా భారత సైనికులారా, మీరు అద్భుతంగా పోరాటం చేస్తున్నారు.
మీ వెనుక 140 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ధైర్యంగా ముందుకు పోండి. మీ ధైర్యమే మాకు శక్తి, మీ నిబద్ధతలే మా అందరికీ గర్వకారణం. మీ యొక్క పోరాటం మా అందరికీ స్ఫూర్తి అని చెప్పి మనవి చేస్తూ జై భారత్. అందరూ కూడా పొద్దున్నే 6:30 సంది కూడా ఇక్కడ మేము కూడా మీకు సపోర్ట్ ఉన్నాం. మీరు ధైర్యం కోల్పోవాలి. మీరు కూడా పెద్ద మల్లారెడ్డి హెల్త్ యూనివర్సిటీకి వెళ్ళి పెద్ద ఎత్తున డాక్టర్లు కానీ, ప్రొఫెసర్లు కానీ, టీచర్లు కానీ, మా నాయకులు కానీ, అదే మాదిరిగా మా వివేక్ కానీ కూడా అందరూ కూడా సైనికులకు మద్దతు ఉంటామని చెప్పి పెద్ద ఎత్తున ఈ రోజు ప్రోగ్రాం పెట్టుకున్నాం. ఏమైనా మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. మనకు పాకిస్తాన్ తోటి ఎప్పటికీ బాధలు పడుతూనే ఉన్నాం. ఉగ్రవాదులతో వాళ్ళు పోషిస్తూనే ఉన్నారు. మనం ప్రధానమంత్రి ఒకటే మనవి చేస్తున్నాం అందరికీ, మోడీజీ పాకిస్తాన్ ఉగ్రవాదులకు మద్దతు కరో, जिंदगी में फिर अपना भारत का उग्रवादी को पूरा पाकिस्तान प्रपंचంలో చిత్రపటంలో పాకిస్తాన్ మనం ఇంకా భరించలేము. మనం ఇంకా ఓపిక లేదు మనకు. మన సైనికులు మన ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ రోజు కూడా మన తెలుగు బిడ్డ మురళీ నాయక్ గారు చనిపోయారు. ఆయన మనం ఎంత ఇచ్చినా నోట్ తీర్చలేము. ఆయన కుటుంబానికి కూడా మన సైనికులందరూ కూడా అందరూ కూడా దేశమంతా కూడా వారి ఎప్పుడు తెలియడానికి చక్కటి సందేశానికి ఇచ్చినటువంటి నాయకులు, పార్టీ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు గారు, పెద్దలు మల్లారెడ్డి గారికి అందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తున్నాను. కూడా మరి ముందులో పెట్టుకొని చూడడానికి ప్రయత్నం చేస్తే మన సైనికులు చేస్తున్నారు. అందరూ కూడా వారి ఎంబడి ఉండి వారి పనిచేయ నుంచి వారిని స్ఫూర్తిని కాబట్టి అన్ని కూడా పక్కన పెట్టి మన దేశం మరొకసారి ఇప్పటికే 4 సందర్భాల్లో 4 సార్లు ఈ యొక్క పాకిస్తాన్ గురపాఠం చెప్పినటువంటి చరిత్ర మన దేశానికి ఉన్నది. మరొకసారి తప్పకుండా మన యొక్క ఆర్మీ డెఫినెట్ గా విజయంగా నిలబడుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీరు విశ్వాసాన్ని వ్యక్తం చేసుకుంటూ, ఎవరైతే మునినే మరి మన నాయక్ గారు మురళీ నాయక్ గారు మునినే మరి వాళ్ళు మునిని ప్రాణాలు కూడా జరిగింది. కాబట్టి వారి హక్కు కూడా శాంతి కలిగాలి, వారి కుటుంబాన్ని కూడా ప్రసాదించాలని చెప్పి ప్రార్థిస్తూ మరొకసారి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ జై హింద్. No introduction in our campus, especially the chairman and the chair. She feels very well. And along with them, we have the entire family, my mother-in-law, my co-sister Shani ma'am, and Mamta Reddy ma'am, and the entire Reddy sir. Anyways, my handsome husband is not there today. I miss him. And along with them, the entire the team of Mitchell and the team of Mallaredi Vishwavidyapith and all the students.